ఉన్నటువంటి నాయకురాలు సంస్థగా ఉండాలని లేదు. అంటే ఒక వ్యక్తిగా ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు పార్టీలోకి వచ్చేసారు. నార్మల్ పర్సన్ ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి అయినటువంటి పరిస్థితి ఉన్నది. ఎవరైనా ఫస్ట్ స్టార్టింగ్లోనే మామూలు పర్సన్గా ఉంటారు. కానీ కవితక్క గారు అదే ఒక సంస్థకు, ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు. ఈరోజు తనకి దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా సంబంధాలు ఉన్నవి. తన ఎంపీగా, ఎమ్మెల్సీగా చేసిరు. పార్టీలు పెట్టడంలో ఆశ్చర్యం లేదు. ఖచ్చితంగా పార్టీ పెట్టడానికి తెలంగాణ రాష్ట్రంలో స్పేస్ ఉన్నది. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీ లేదు కాబట్టి ప్రాంతీయ పార్టీకి ఖచ్చితంగా స్పేస్ ఉంది. తెలంగాణ అనే పేరునే మర్చిపోయారు కాబట్టి ఖచ్చితంగా ప్రజలు మమ్మల్ని ఆహ్వానిస్తారని చెప్పేసి ఇవ్వకు బలమైన నమ్మకం ఉన్నది. అది చాలా తప్పు. ఎవరైనా కన్న తండ్రి అయినటువంటి కేసీఆర్ గారిని గౌరవిస్తుంది ఒక పక్క. కానీ కవితక్క గారు ముక్కుసూటి మనిషి. కేసీఆర్ గారు చేసినటువంటి కొన్ని పొరపాట్లను కూడా మీడియా ముఖంగానే హెచ్చరించడం కూడా జరిగింది. తండ్రి అన్న విషయం పక్కన పెడితే వారు చేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి కాబట్టి మీ పరిపాలనలో ఈ విధంగా తప్పులు జరిగినాయని చెప్పారు. కేసీఆర్ గారు పంపిస్తే పెట్టడానికి కవితక్క అలాంటిది కాదు. తను కేసీఆర్ గారి బిడ్డ, ఇంకా అప్డేటెడ్ జనరేషన్ సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా వారి ఆలోచన వారికి ఉన్నది. ఒక సీఎం హోదా ఉన్న మంచి సపోర్ట్ ఉంది కాబట్టి కరెక్ట్గా ముందుకెళ్ళాలి. బీఆర్ఎస్ లో కొంతమంది అంటున్నారు, అందరూ కూడా కొంతమంది అంటున్నారు. వాటికి బీఆర్ఎస్ వాళ్ళైనా, కాంగ్రెస్ వాళ్ళైనా, బీజేపీ వాళ్ళైనా ఒక విషయం గుర్తుంచుకోవాలి. మీ అందరూ సూటి ఒక సమాధానం చెప్పేది ఏంటంటే, మహిళా రాజకీయాలకు రావద్దా? మహిళకు ఆలోచించేంత శక్తి ఉండదా? మీకు పురుషులుగా మాత్రం ఉంటుందా? చక్కగా హిందీ, తెలుగు, ఇంగ్లీష్ మాట్లాడినటువంటి వాళ్ళు ఈరోజు ముఖ్యమంత్రి అయినటువంటి పరిస్థితి ఉన్నది. కవితక్క గారు అమెరికాలో జాబ్ చేసి వచ్చారు. అన్ని భాషలో అనర్గళంగా మాట్లాడతారు. చాలా అనాలిసిస్ చేసినటువంటి వ్యక్తి, చాలా బుక్స్ చదివినటువంటి వ్యక్తి, ఎంతోమంది మేధావులతో చర్చించినటువంటి వ్యక్తి. తన అపర మేధావి. తనకు ఖచ్చితంగా అవకాశం ఉన్నది. ఎవరు బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు, ఎవరో చెప్తే చేసేటువంటి పరిస్థితి కవితక్క గారికి లేదు. తన స్వతహాగా ఆలోచించేటువంటి శక్తి, ఓపిక కవితక్క గారికి చాలా ఉంది.